మరోసారి విద్యుత్ ఛార్జీల షాక్. ఇప్పుడు మనం వింటున్న ఈ మాట ఒకానొక టైంలో చాలా ఫేమస్ అయింది. బాదుడే బాదుడు అంటూ 2019 ఎలక్షన్ టైంలో గట్టిగా వినిపించింది. కానీ అప్పుడు దాని అసలు అర్థం ఏంటో తెలియని వాళ్ళకి ఇప్పుడు దాని అసలైన అర్థం ఏంటో తెలిసిపోయింది. సాధారణ ప్రజలపైన పడుతున్న కరెంటు దెబ్బ వడదెబ్బ కన్నా గట్టిగా తగిలింది. చిన్న వ్యాపారులపై బాధలు, రైతులపై బాధలు, పేదవాళ్లపై బాధలు, ఇలా ఏపీ ప్రజలపైన పడుతున్న కరెంటు వడదెబ్బ కోలుకోలేని విధంగా ఉంది అని ప్రజలు భావిస్తున్నారు. వేసవిలో వడదెబ్బ కామన్, వైసీపీలో కరెంటు దెబ్బ కామన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు కరెంటు బిల్ ఏ విధంగా ఉంటుంది, అందులో ఛార్జీలు ఏ విధంగా ఉంటాయనే విషయానికి వస్తే, ఫిక్స్డ్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, విద్యుత్ డ్యూటీ, ట్రూ అప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు. ఫిక్స్డ్ ఛార్జీలు అంటే ఇందులో మన ఇంటికి కరెంటు రావడానికి లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇలా ఇతరత్ర పనులు చేయడానికి. అంతేకాకుండా ఇప్పటికీ దాదాపు 30 సంవత్సరాల నుంచి వసూలు చేస్తున్నారు అంటే ఇంకా మారే అవకాశం కూడా లేదు. కస్టమర్ ఛార్జీలు అంటే ఇవి మన ఇంటికి కరెంటు వాడుకున్నందుకు వేసే ఛార్జీలు. అంటే మనం వాడుకున్న కరెంటు యూనిట్ స్లాబ్ను బట్టి వచ్చే ఛార్జీలు 25 రూపాయల నుంచి 35 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు, 55 రూపాయలు ఇలా ఉంటాయి. విద్యుత్ డ్యూటీ ఛార్జీలు అంటే ఇందులో మన కరెంటు వాడుకున్నందుకు కట్టే పన్ను అని అర్థం. ఇక్కడ యూనిట్కి 6 పైసలు వసూలు చేస్తున్నారు. షాపులకైతే 1 రూపాయి వరకు వసూలు చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం విద్యుత్ వాడినందుకు కాదు, అది వాడినందుకు ప్రభుత్వానికి మనం చెల్లించే పన్ను అన్నమాట. ట్రూ అప్ ఛార్జీలు అంటే ఇందులో 2014 నుంచి 2019 వరకు మనం వాడిన విద్యుత్పై దాదాపు 36 నెలల్లో 3,1300 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ వసూలు చేసింది. అంటే ఆనాడు యూనిట్కి 22 పైసలు చొప్పున వసూలు చేసిందన్నమాట. ఇది అప్పటి మాట. 2014 నుంచి 19 వరకు, ఇప్పుడు ఆగస్టు 2022 నుంచి జూలై 2025 వరకు వసూలు చేస్తుంది. అదే ట్రూ అప్ ఛార్జీలు అన్నమాట. ఇంధన సర్దుబాటు ఛార్జీలు, వీటినే FPPCA ఛార్జీలు అని కూడా అంటారు. ఇవి 2022-23 ఆర్థిక సంవత్సరానికి వినియోగించిన కరెంటుకు వసూలు చేసినట్టుగానే ఇప్పుడు మళ్ళీ 2023 నుంచి 2024 ఆర్థిక సంవత్సరానికి వినియోగించిన కరెంటుకు వసూలు చేస్తోంది. అంటే దీనివల్ల ఏపీ ఎలక్షన్లో వేడి వడదెబ్బ తగిలిందని అనుకోవచ్చు.